మాస్క్ మ్యాన్ హరీష్ ఖచ్చితంగా ఉంటాడు, ఉండాలనే ఎక్కువ మంది కోరుకుంటున్నారు. అట్లాగే 2 మర్యాద మనీష్, 3 సోల్జర్ పవన్ కళ్యాణ్, ఇక 4 షాకిబ్. ఈ అబ్బాయిల్లో చూసుకుంటే ఈ నలుగురు ఉండే ఛాన్సెస్ 100% ఉన్నాయని నేను చెబుతా. ఈ నలుగురిలో ముగ్గురైతే గ్యారంటీ. మరి 5గురిని తీసుకుంటామన్నారు కదా ప్రస్తుతానికి అనుకుంటే, ఒకవేళ అలా మరి తగ్గించాల్సి వస్తే ఈ నలుగురిలో ముగ్గురైతే గ్యారంటీ. ఇక అమ్మాయిల వరకు చూసుకున్నా సరే దమ్ము శ్రీజ, ప్రియా శెట్టి, దివ్య నిఖిత, ఈ ముగ్గురులో ముగ్గురు ఉండొచ్చు లేదా 2 ఉండొచ్చు. మొత్తానికి 4 అబ్బాయిలు 3 అమ్మాయిలు 7 చెప్పే కదా. ఈ 7లోనే 5 ఉంటారు, నో డౌట్. ఒకవేళ 5 కాదులే, మరి అందరిలో టాలెంట్ ఉంది, వీళ్ళుంటే కంటెంట్ వస్తుంది, బాగుంటుంది అనుకునేటప్పుడు 6 అవకాశం ఇవ్వచ్చు, 7 కూడా ఇవ్వచ్చు. అయితే బిగినింగ్ షో స్టార్ట్ అయిన రోజు 5 అవకాశం ఇచ్చిన మిగతా 1-2 వైల్డ్ కార్డ్ ఎంట్రీలుగా కూడా తీసుకోవచ్చు. అలా తీసుకున్నా సరే మొత్తానికి 7లోనే 100% ఛాన్స్ ఉంటుంది. వీళ్ళని తప్పి దాటి ఇంకా 8వ పర్సన్ రావాలంటే అది నిజంగా గ్రేట్ అని చెప్పొచ్చు, వాళ్ళ లక్ అని చెప్పొచ్చు. సో మొత్తానికి వైల్డ్ కార్డ్ ఆప్షన్ కింద ఇవ్వాలన్నా వీళ్ళకి ఉంటుంది. డే 1 5 మెంబర్స్కి పంపించాలన్నా ఈ 7లోనే 5 ఉంటారు, నో డౌట్, అనుమానమే లేదు. మరి మీకేమనిపించింది చెప్పండి. మరి ఎవరి వల్ల ఎంత కంటెంట్ వస్తుందనేది కూడా మీకు ఇప్పటికే ఒక ఒపీనియన్ వచ్చింది కాబట్టి వాళ్ళ గురించి మీ ఒపీనియన్ కూడా చెప్పండి. సరే, ఇక అన్వర్తి మళ్ళీ కొనసాగింది కదా. ప్రియా వచ్చి అని చెప్పిందంటే తనకు ఆర్గ్యుమెంట్ స్కిల్స్ ఉన్నాయి, ప్రెజర్ ఉన్నా తీసుకుంటా, టఫ్ కాంపిటేటర్ అవుతా, అట్లాగే అనిపిస్తూ ఉంది. ఆమె కంటెంట్ వస్తుంది, దాన్ని సీరియస్ సిచ్యువేషన్ హ్యాండిల్ చేస్తా, తప్పు ఉంటే ఒప్పుకుంటారని చెప్పింది. మరి అన్వర్తి ఎవరంటే శ్రేయకి చెప్పింది, ఇన్నోసెంట్ ఫర్ దిస్ గేమ్, అది కూడా కనిపిస్తూ ఉంది. ఇక్కడంటే గైడెన్స్ ఇచ్చారు నిజమే, టాస్క్ ఇచ్చారు. మొన్న ఒక టాస్క్లో ఉండేటప్పుడు 3 జడ్జెస్ ఆ యాంకర్ శ్రీముఖి బాగా ఎంకరేజ్ చేశారు, బూస్టప్ ఇచ్చారు, అందరూ చెప్పారు. బట్ హౌస్లోకి వెళ్తే రోజు నిన్ను ఒకరు పుష్ చేయాలి, సపోర్ట్ కావాలన్న దొరకదుగా. ఆ అమ్మాయి కూడా నేను అన్నట్టుగా 19 years కదా, ఇంకా కొంత వయసు పెరిగిన ఒక 26 27 అలా వస్తే బెటర్. ఇప్పుడు వెళ్ళా సరే వెళ్ళాను, అవకాశం వచ్చింది అనిపించుకోవడం తప్ప పెద్దగా ప్రూవ్ చేసుకునేది ఉండదు అని నాకు కూడా అనిపించింది. అయితే శ్రీ అంటే నాకు ఎవరు సపోర్ట్ లేదు, చెప్పలేదు, నేను నా ఎంత టాలెంట్తో వచ్చిన కానీ ఇంకా చాలదు అనేది కూడా నా ఫీలింగ్. అటుగా దివ్య వచ్చి ఆయమ్మ ఏం చెప్పిందంటే మాస్క్ మ్యాన్కి ఇచ్చింది ఫిజికల్లీ మెంటల్లీ, ఆమె తనకంట ఫిజికల్లీ మెంటల్లీ వాకల్లీ స్ట్రెంగ్త్స్ ఉన్నాయి, లాజిక్ కూడా స్పాంటేనియస్గా నేను ప్రూవ్ చేసుకుంటా, ఆల్రెడీ ప్రూవ్ అంటే అది పర్ఫెక్ట్. టాస్క్లు బాగా ఆడుతుంది, పాయింట్లు వచ్చేటప్పుడు ఫటాఫట్ అంటే అబ్బాయిల్లో మాస్క్ మ్యాన్ మనీష్ మరి అది ఎలా అయితే చెబుతున్నారు కుండబద్దలు కొట్టినట్టుగా, అమ్మాయిల్లో ఈ దివ్య కూడా అలాగే చెబుతుంది, అట్లాగే ప్రియ కూడా అట్లాగే చెబుతుంది. ఈ అమ్మాయి ప్రూవ్ చేసుకుంది ఫిజికల్లీ మెంటల్లీ స్ట్రెంత్ ఎంత ఉంది, వాకల్లీ లాజిక్స్ పాయింట్స్ పెట్టుకుని టాస్క్లు కూడా ఆడుతుంది.